అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. మనం అంతా కష్టపడుతున్నాం. కొన్నిసార్లు కష్టపడ్డాక ఫలితం దక్కలేదు అనుకోండి, ఎంత వ్యధ చెందుతాం. అందుకే దేవుడు మన కష్టార్జితాన్ని దీవించడానికి ఇష్టపడతాడట. అందుకే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మీ చేతుల కష్టార్జితము మీరు అనుభవించుదురుగాక, అలా అనుభవించగలిగితే మీరు ధన్యులు అనే మాట ఉంది. ఈ రోజున ఎవరికి వాళ్ళు ఆలోచించండి. చదువులలో కానీ, లేదు వ్యాపార వ్యవసాయములలో కానీ, మీ దైనందిన జీవితంలో కానీ, దేనిలో మీరు ఏ రకంగా ప్రయాసపడినా ఆ ప్రయాసపడిన ప్రయాసకు తగ్గట్టుగా మీ కష్టానికి తగిన ఫలితం వస్తుందా? ఒకవేళ రాకపోతే మీరు పడిన ప్రయాసంతా వ్యర్థమేగా. నా దేవుడు ఎవరిని వ్యర్థులుగాను వారి ప్రయాస వ్యర్థమైపోవాలని ఎప్పుడూ ఆయన కోరుకొనడు. ఆయన ఎవరినైనా దీవెనకరంగా మార్చాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ రోజున శారీర సంబంధమైన మీ కష్టం మిగలడం, కష్టం దక్కడం అనే కార్యక్రమాన్ని గురించి నేను చెప్పాలని కోరుకోవడం లేదు, కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో మనం పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందా? అపోస్తలుడైన పౌలు అనేక విషయాలు రాశాడండి. అతడు రాసినవన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. ఒక దినాన తన కష్టం వ్యర్థం కాలేదు అని ఒక మాట చెబుతాడు. ఆ మాట మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరం 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందులో చివరి 2 లైన్లు చదివి పైకొద్దాం. నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమవుతుందని నాకు తెలుసు. పౌలు ఆత్మీయ జీవితాన్ని గురించి ముచ్చడిస్తూ అనే మాట ఏమిటో తెలుసా? నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు ఒక దినం ప్రభు ప్రత్యక్షమవుతాడు. క్రీస్తు దినమందు తప్పనిసరిగా నాకు అతిశయం కలుగుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే నేను పడిన కష్టానికి ప్రతిఫలం ఆ రోజున నేను పొందబోతున్నాను. ఎంత తేటగా చెప్పాడండి. మరి మనమంతా ఈ పరుగులోకి వచ్చాము కదా. ఒకప్పుడు లోకంలో పరిగెత్తాం, లోకంలో కష్టపడ్డాం. పిల్లలను పెంచడమైనా, నివాసాలు కట్టడమైనా, వ్యాపారమైనా, ఏరడమైనా, పెంచడమైనా అన్ని రకాల ప్రయాస మనకు తెలుసు. ప్రయాసపడకుండా ఏ వ్యక్తి లేడు. మరి రక్షించబడిన తర్వాత అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత దేవుని బిడ్డవయ్యావు, నువ్వు సంఘంలో సభ్యుడు అయ్యావు, దేవుని శరీరంలో అవయవం అయ్యావు, నాటిన తోటలో నువ్వు ఒక భాగం అయ్యావు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక ప్రభువును ఎరిగిన తర్వాత నువ్వు పడే ప్రయాసకు ప్రతిఫలం ఉంటుందా? అసలు ప్రయాసపడుతున్నావా, కష్టపడుతున్నావా? కష్టపడడం అనేది శారీర సంబంధంగాను ఆత్మ సంబంధం కూడా అవసరమైంది. అందుకే పౌలు చాలాసార్లు ఆ సంఘాలను హెచ్చరిస్తూ మీరు సమయాన్ని పోగొట్టుకుంటున్నారా అని హెచ్చరిక చేస్తాడు. కష్టపడకుండానే మీరు తిండి తింటున్నారా అంటూ హెచ్చరిక చేస్తాడు. అంటే అర్థం ఏమిటంటే మన వ్యక్తిగత జీవితంలో మనం ప్రభువును నమ్మిన తర్వాత పడే ప్రయాసకు, కష్టానికి ఒక దినాన
దేవుడు మనకు ప్రతిఫలము దయచేయబోతున్నాడు. ఆ ప్రతిఫలం నీవు అందుకునేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు పడిన ప్రయాసకు ప్రతిఫలం ఈ లోకంలో కూడా కళ్ళారా చూస్తూనే ఉంటావు. అంటే భూలోకంలో నువ్వు పడిన దానికి ప్రయాసం కనబడుతుంటుంది, ప్రభువు దగ్గరికి వెళ్ళినాక ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. మరి ఈ మాట విన్నాక ఎవరికి వాళ్ళు ఆలోచించి, భూ సంబంధంగా ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, శరీర సంబంధమైన కార్యాలకు ఎంత కష్టపడ్డాను, మరి రక్షించబడిన తర్వాత ఆయన రాకడలో ఎత్తబడాలనుకున్న ఈ సమయంలో ప్రభువు కొరకు నేను ఎంత కష్టపడ్డాను, సంఘం కొరకు నేను ఎంత కష్టపడ్డాను, ఈ పరిచర్య కొరకు నేను ఎంత కష్టపడ్డాను, నీతి కలిగిన వాడిగా బ్రతకడానికి ఎంత కష్టపడ్డాను, అనేకులకు దీవెనకరంగా ఉండేట్టుగా నేను ఎంత కష్టపడ్డాను. ఒక్క క్షణం ఆగి ఆలకించి ఈ మాటల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా మనం కష్టపడుతున్నామా? నేను పడిన కష్టం. పౌలు ఎంత సమర్థుడు అంటే, ఒక దినాన మనకు ఉత్తరం రాశాడు, మీకు గుర్తుండి ఉంటుందిగా, నేను ఆయనను పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటాడు. మరేమంటాడో తెలుసా? నేను కష్టపడుతున్నాను అంటే ఆ మాట నీకు కూడా హెచ్చరికేగా. నేను పడిన కష్టం వ్యర్థం కాలేదు అంటే నువ్వు పడే కష్టం కూడా వ్యర్థం కాకూడదుగా. అంటే నువ్వు కూడా కష్టపడాలి. సరే, పౌలు ఏ ఏ విషయాల్లో కష్టపడ్డాడట, అవి కొన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నా. చదవండి, అపోస్తల కార్యంలో ఆయన పడిన కష్టాలు కొన్ని చూపిస్తాను, జాగ్రత్తగా వినాలి. 20వ అధ్యాయంలోనికి వెళదాం. 24వ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకు ప్రియమైనదిగా ఎంత మాత్రము నేను ఎంచుకొనలేదు. ఇక్కడ చక్కని సందేశం. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 24లో 3 పదాలు. అదేమిటో తెలుసా? నేను దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందును నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, దేవుడి ద్వారా నాకు అప్పగించబడిన పరిచర్యను తుదముట్టించవలనని. ఇప్పుడు అందులో 3 రకాలైన పదాలు వాడాడు. ఒకటి ఏమిటంటే, ఆ లేఖనాల్లో కృపా సువార్తను గురించిన ఒక పని. మనం లోకంలో చాలా పనులు ఎరుగుదు, పనుల గురించి వివరించి చెప్పగలం. ఏ పని ఇప్పుడు చేయాలో మనకు బాగా తెలుసు. కానీ పౌలట ఒక పనిని ఎన్నుకున్నాడట, ఆ పని కొరకే నిర్ణయించబడ్డాడట. నిర్ణయించబడిన అతడు అంటున్న మాట ఏమిటంటే, నాకు ఇచ్చిన పని ఏమిటో తెలుసా? గుర్రం మీద వెళుతుండగా నన్ను పలకరించి పడవేసి కళ్ళు మూసి కళ్ళు తెరిచి నన్ను ఆయన ఖైదీగా మార్చుకున్నాడే. ఆయన నాకు అప్పగించిన పని ఏమిటంటే, కృపా సువార్తను భుజాన మోసుకొని వెళ్ళాలి. ఈ మాట మీ గుండెల మీద రాయబడాలి. కృపా సువార్త. మనకు వార్తలు చాలా తేటగా తెలుసు, ఆ వార్తలను వివరంగా చెప్పడానికి కూడా ఇష్టపడతాం. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే కృపా సువార్త. అంటే నీ భుజం మీద ఒక కాడు ఉంది, నీ నెత్తి మీద ఒక బరువు ఉంది, నీ గుండెల్లో ఒక భారం ఉంది. నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నాకు ఈ సువార్తనే వినిపించాడుగా. ఆ కృపా సువార్తను బట్టి ఆయన రక్షించబడ్డాడు. ఈ వార్త కృపతో మిళితమై ఉంది. యేసు ప్రభు నీ కొరకు వచ్చాడనియు, ఆయన నా పాపాలను మోసి మనందరి కొరకు సిలువలో చనిపోయి మరణానికి నిలిచి లేచాడనియు, ఆయన నమ్ముకుంటే కృప వలన రక్షించబడి మనం యేసు రక్తం ద్వారా విడుదల పొందుతామనే వార్త. అంతవరకు ఆ వార్త తెలియనంత కాలం పౌలు మహారౌద్రుడై తన ఆసక్తి మతపరంగా వినియోగించుకున్నాడు. కానీ ఇప్పుడేమైందో తెలుసా? ఈ కృపాసువార్త లేకపోతే నేను ఎప్పుడూ చనిపోయామండేగా, జీవితాన్ని ముగిస్తే నరకానికి వెళ్ళేవాడిగా. అంటే ఒకని ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడగలిగిన వార్త ఏమంటే కృపావార్త. ఈ కృపాసువార్తను మనమట
ఒక పనిగా పెట్టుకుని దాన్ని భుజాన వేసుకుని దాని కొరకై మనం ప్రయాసపడాలి. కొన్ని వస్తువుల గురించి కానీ, వైద్యుల గురించి కానీ, లేదు కొన్ని కట్టడాల గురించి కానీ, కొన్ని చదువుల గురించి కానీ మనం వార్తలు చెబుతూ ఉంటాం. కానీ నువ్వు చెప్పాల్సిన వార్త ఏమిటంటే కృపా సువార్త. ఈ వార్త మంచి వార్త. నీ కొరకే ఆయన రక్తం కాల్చాడు, ఆయన నిన్నైనా ప్రేమిస్తాడు, నీ కొరకు కూడా చేతులు చాపుతున్నాడు. ఒకనాడు పాపిని నా కొరకు ఆయన చేతులు చాపి ఆయన కృప ద్వారా నరహంతకుడని నన్ను రక్షించాడని చెప్పిన వాడు మరి నీ విషయంలో కూడా నువ్వు ఆలోచిస్తే మనం ఈ బైబిల్ పట్టడానికైనా, మందిరంలో నిలవడానికైనా, యేసయ్యా అని పిలవడానికైనా అర్హత ఉన్న వ్యక్తులం కాదుగా. కాకపోయినా కృప చూపించాడు గనక ఈ కృపను రుచి చూచిన నీవు, ఆయన రక్తం ద్వారా కడగబడిన నీవు ఈ వార్త భుజాన వేసుకొని ఈ సువార్తనట తప్పనిసరిగా ప్రకటించే పని మీద నీవు ఉండాలి. దేవునికే మహిమ కలుగునగాక. అపొస్తలుడైన పౌలు తన పరుగును ముగించాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆఖరి వరకు నేను ఈ యొక్క పరుగును కొనసాగించాను. మరో మాట ఏమిటో తెలుసా? కృపా సువార్తను నీవు బోధించడం, వివరించడమే కాక దానికి నువ్వు సాక్షిగా ఉండాలట. ఇదొక పని. నేను పడిన ప్రయాస, నేను పడిన కష్టం అనే పదం దగ్గర సాక్షిగా ఉండడానికి ప్రయాసపడ్డాడట, దాని కొరకు కష్టపడ్డాడట. అందుకే పేతురు తన యొక్క శిష్య బృందంతో లేచి, మీరు యేసుని చంపారు, ఆయన తండ్రి చేత లేపబడ్డాడు, ఆయన పునరుద్ధానుడయ్యానని చెప్పడానికి మేము సాక్షులు. ఇప్పుడు నువ్వు దేనికి సాక్షివో తెలుసా? ఆ కుటుంబంలో జరిగిన గొడవలకు నువ్వు సాక్షివే కాదు, ఇక్కడ జరిగిన విపత్తుకు నువ్వు సాక్షివే కాదు. భూ సంబంధమైన కార్యాలు పక్కన పెట్టండి, ఆయన కృపా సువార్త వల్ల నేను రక్షించబడి వెలిగించబడ్డాను, అందుకు నేను సాక్షిని. ఈ రోజున ఈ కృపావార్త ద్వారా రక్షించబడిన నేను ఆయన నామంలో అన్ని ఈవులు పొందాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది, ఒక పరిశుద్ధుడిగా మారాను, ఆయన కృపచేత నేను నడిపించబడుతున్నాను అనేటట్టుగా నీవు దానికి సాక్షిగా ఉండాలట. నేను పడిన కష్టము అంటాడు. ఇప్పుడు ఆయన పడిన కష్టం అట, ఒకటి కృపా సువార్తను గురించి కష్టపడ్డాడు, రెండవది దానికి ఆయన సాక్షిగా నిలబడ్డాడట. నీ జీవితంలో క్రైస్తవుడమైనాక ఆయన నా కొరకు చనిపోయాడు, పునరుద్ధానుడై లేచాడు, ఆయన కృప నన్ను చేరదీసింది, ఆయన రక్తం నన్ను కడిగింది, ఈ రోజున ఒక పరిశుద్ధుల గుంపులో నేను చేర్చబడ్డాను, అందుకు నేను సాక్షిని అనే ఈ పనిలో ఆఖరి వరకు నువ్వు కష్టపడాలట. ఎందుకు ఆ మాట అన్నాడు? అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పడం కష్టంగా ఉంటుంది, సాక్షిగా నిలబడటం ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు మనం పేతురుని పలకరించిన ఒక్క క్షణంలో కొంచెం దారి తప్పి పక్కకు వెళ్ళాడుగా. సాక్ష్యం చెప్పడం, నేను ఆయన ఎరుగుదును అని అనడం అంటే మామూలు విషయం కాదుగా. ఆయన రక్తం నన్ను కడిగింది అని కొన్నిసార్లు చెప్పగలుగుతాం, అనువుగాని చోట మనం వెంటనే జారిపోవడానికి ఇష్టపడతాం. అందుకని నీ కష్టం ఏమిటంటే, ఒకటి కృపా సువార్తల గురించిన వార్త చెప్పడం అనే కష్టమైన పని, రెండవది ఏమిటయ్యా అంటే దానికి నేను సాక్షిని, ఆ సాక్ష్యాన్ని ఆఖరి వరకు కష్టపడి కాపాడుకొందువుగాక. కనుక నీ సాక్ష్యాన్ని ఆఖరి వరకు కాపాడుకొనుటకు కష్టపడుదువుగాక. మరో మాట కూడా చదవండి అక్కడ. ఆ తర్వాత ఈ పరుగులో ఆ వాక్యం చదవాలి. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య. ఈ పరుగులో మూడో వంతు ఏమిటయ్యా అంటే నేను నాకప్పగించిన పరిచర్య. ఈ పరిచర్యను గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ ప్రభు ఎవరెవరికి ఏ పరిచర్య ఇచ్చాడు అని ఆలోచిస్తే మనం కొరింథీ పత్రిక చాలా జాగ్రత్తగా 13, 14 ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఒక్కొక్కరిని ప్రేమించి ఒక్కొక్కరికి తగిన రీతిగా ఆయన పరిచర్యను అప్పగించాడట. ఆ పరిచర్యలో పలు రకాల కార్యక్రమాలు ఉన్నాయి. అది ఈవిగా అనుగ్రహించబడింది, వరంగా అనుగ్రహించబడింది. దాన్ని నీవు కొనసాగించాలి. కృపావరాలు విభాగించాను అనే మాట ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నీకు ఆ పని అప్పగించాడు. నిన్ను ప్రవచించేవాడిగా ఒక పరిచర్య నీకు అప్పగిస్తే ఆ పరిచర్య నీ ద్వారా కొనసాగాలి. ప్రార్థించే పరిచర్య అప్పగించినా, సాక్షి జీవితంలో కొనసాగేట్టుగా ఉన్నా,
అనేకుల ప్రాణాలు తెప్పరిలా చేసి ఉజ్జీవింపజేసి సంఘంలో నిలబెట్టే పరిచర్య ఇచ్చిన, నీ జీవితంలో అనేకుల ఇబ్బందులు ఉంటే సహాయం చేయగలిగిన పరిచర్య అప్పగించిన, మందిర పరిచర్య అప్పగించిన, ఏ రకమైన పరిచర్యనా ఇవ్వనివ్వండి, దానినట ఆఖరి వరకు మనం కష్టపడి కాపాడుకోవాలి. ఒకవేళ నీకు అప్పగించిన పరిచర్యలు నిర్లక్ష్యం చేసావనుకో, మీకు అర్థమేమాట చెప్పనా, అందరికీ తలాంతులు ఇచ్చి వెళ్ళాడట, మరలా ఆయన వచ్చి లెక్క చూడటం మొదలుపెట్టాడట. తీరా అక్కడికి వచ్చేటప్పటికీ వాళ్ళంతా కష్టపడ్డారు. వాళ్ళకి ఇచ్చిన పరిచర్యనండి, ఇచ్చిన తలాంతనండి, రోకాలనండి, దానితో కష్టపడి 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 అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. కానీ ఒకడేమన్నాడో తెలుసా, నువ్వు విత్తన తోడ కోస్తావని విన్నాను, నీతో నాకెందుకు గొడవని నువ్విచ్చిన ఆ పనిని, ఆ తలాంతును, ఆ కార్యక్రమాన్ని, ఆ పరిచయను మూటగట్టాను, మట్టిలో పాతి పెట్టాను. ఒకనొక దినమును సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందిగా. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వు దేవుని పరిచయలో ఎంతవరకు కొనసాగలుగుతున్నావు? అందరూ ఒకే పరిచర్య చేయలేరుగా. కొంతమంది మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేస్తే పరలోకానికి దిగి వచ్చే దేవుని కోపాన్ని కూడా ఆపగలిగిన స్తోమత కలిగిన ప్రార్థనాపరులు ఉంటారు. సువార్త కొరకు నలిగిపోయే వ్యక్తులు ఉంటారు. ఈ సువార్త కొరకు కాడి మోసేవాళ్ళు ఉంటారు. రకరకాల పరిచర్యలు ప్రభువు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. దేవుడు నీకేది అప్పగించాడో ఆ పరిచర్యలు నువ్వు అడుగులు వేస్తే నువ్వు రాణిస్తావు, దేవుడు సంతోషిస్తాడు, దేవుని దీవెన నీకు కలుగుతూ ఉంటాయి. చాలాసార్లు మనం దారి తప్పించేది సాతాను ఎంత తెలివిగా తెలుసా, నీకు ఒక పరిచర్య అప్పగించాడనుకో, దాని విషయం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రవచించమన్నారా, లేకపోతే నువ్వు అనేకులకు బుద్ధి చెప్పమని పరిచర్య ఇచ్చాడా, ప్రార్థించే పరిచర్య ఇచ్చాడా, ఆ పరిచర్యను పక్కన పెట్టి నీ పక్కనోడికి ఇచ్చిన పరిచర్య దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ కూర్చున్నావి అనుకో, అంటే నీ జీవితంలో ఈ తలాంతుని, ఈ పరిచర్యను రుమాల్లో కట్టి పాతిపెట్టిన వ్యక్తితో సమానం అవుతాం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా పౌలు అంటాడు, నాకు అప్పగించిన పరిచర్య, నా సాక్షి జీవితం, ఆ తర్వాత నాకు దేవుడు అప్పగించిన కృపా సువార్తను వివరించడం అనే ఆ పనిలో నేను పడిన కష్టం వ్యర్థం కాలేదు, నేను పడిన ఆ ప్రయాస నిష్ప్రయోజనం కాలేదు, ఒకరోజున ప్రతిఫలం నేను పొందబోతూ ఉన్నాను. మరి ఇంతకాలం పెరిగితే ప్రతిఫలం లేకపోతే కారణం ఏమిటంటే నువ్వు ఎక్కడో దారి తప్పుంటావు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి నా వ్యక్తిగత జీవిత అనుభవాలలో దేవుని కొరకు నేను ఎంత కష్టపడుతున్నాను. వేశ్య దగ్గరకు వెళితే తనకు అప్పగించిన పరిచర్య విచిత్రంగా లేదు. ఇది ఒక్కసారి ఆ కిటికీ కట్టుకుని నీ వాళ్ళందరినీ పిలిపించుకో. వెంటనే వెళ్ళింది, అందరిని తీసుకొచ్చి ఆ రూమ్లో కూర్చోబెట్టింది. మీరు ఒక్కసారి కొర్నేలి దగ్గరికి వెళ్ళండి, తన బంధువులందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పి ఆయన వస్తాడు, రండి, వాళ్ళకి ఆ మాటలు వినిపిస్తూ వచ్చిందిగా. అంటే దేవుడు నీకు ఏ పరిచర్య అప్పగించినా ఆ పరిచర్యలో అనేకులకి సువార్త వినిపించాలని ఒక ప్రయాస పడితే ఒక రోజున ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావుగా. దేవుడు తప్పక దీవెన నీకు దయచేయబోతున్నాడుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పడే కష్టం ఏమిటి, దేని కొరకు కష్టపడుతున్నావు? పౌలు అంటున్నాడు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదు. మరి నీ సంగతి ఏమిటి? ఈ మాటలు వింటున్న తర్వాత ప్రభు కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు? పేతురు కష్టపడుతూ వచ్చాడు, కొర్నేలి కష్టపడుతూ వచ్చాడు, రహాబు అనే వేశ్య కష్టపడుతూ వచ్చింది. లేఖనాల్లో అరణ్యంలోకి వెళ్ళి ప్రకటించాలి అంటే యోహాను వెళ్ళి ప్రకటించాడు. ఎవరికి పని అప్పగించినా వాళ్ళంతా కష్టపడుతూ వచ్చారు, ఆ ప్రతిఫలం పొందుతూ వచ్చారు. అపొస్తలుల కార్యం 21వ అధ్యాయంలోకి వద్దాం. అక్కడ ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి 13వ వాక్యం చూడండి. పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసిదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకైనను చనిపోవుటకైనా సిద్ధంగా ఉన్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఆ సంఘం అంతా పౌలు గారి ప్రయాణం వెళుతుంటే గుండెలు బాదుకుని ఏడవడం మొదలుపెట్టారు. వెళుతూ ఉంటే, అయ్యా నువ్వు అక్కడికి వెళితే మరణం అయిపోతావు, అక్కడికి వెళితే బంధిస్తారు, అక్కడికి వెళితే అని ఎన్నో రకాలుగా వాళ్ళు కాబట్టిన వాళ్ళంతా నిలిచారు, బ్రతిమలాడటం మొదలుపెట్టారు. వెంటనే ఇతను ఏమంటాడు తెలుసా, నేను ప్రభు కొరకు ప్రయాసపడుతున్నా, నేను ప్రభు కొరకు కష్టపడుతున్నా, నన్ను మీరు ఏడ్చి ఇబ్బంది పెడతారేమిటి, సలహాలు చెప్పి ఇబ్బంది పెడతారేమిటి,
అక్కడికి వెళ్ళొద్దని బ్రతిమలాడతారేమిటి? నేనెవరినో తెలుసా? ప్రభు కొరకు బంధించబడడానికైనా ఇష్టపడుతున్నాను, చావడానికైనా ఇష్టపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ పనిని నేను నమ్మకంగా చెయ్యాలి గనక అంత కష్టమైనా నేను అనుభవిస్తాను. చదవండి ఆ వాక్యాన్ని ఇప్పుడు. ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకును మాత్రమే కాక చనిపోవటకు కూడా సిద్ధంగా ఉన్నాను. విన్నారా? ఇప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఆయన అంటాడు, నేను పడిన కష్టం అంటే అర్థం ఏమిటి? చావు దాకా వెళ్ళిపోయాను. వాళ్ళు నన్ను ఒకప్పుడు నేను అందరిని బంధించా, ఇప్పుడు వాళ్ళు నన్ను బంధిస్తున్నారు. వాళ్ళు బంధించినా నేను బాధపడను. ఏమిటయ్యా అంటే, ఏ విధం చేతనైనా ఎక్కడ చెప్పిన సువార్త అక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పిన సాక్ష్యమే రోమాలో చెప్పాలి. ఎక్కడ ఏ పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్ళి వెళ్ళినా నేను ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను. అది వ్యర్థం కాదు గనక చావుకైనా నేను సిద్ధమే. బంధించబడినా సరే నేను ఆ పని చేసి తీరతాను. విన్నారు ఈ మాట? ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎంత కష్టపడుతున్నామంటే, ఆరోగ్యంగా ఉన్నంతకాలం బాగానే దేవుడి పని చేశానండి, ఆరోగ్యంగా ఉన్నంతకాలం బాగానే నడిచానండి. కానీ బైబిల్ అలా చెప్పలేదుగా. బంధించబడడానికైనా చావుకైనా అంటే ఏ క్షణం వరకు? ఆఖరి శ్వాస విడిచేంత వరకు ప్రభు కొరకు కష్టపడదుమగాక. జీవితం దేవుడి ద్వారా అనుగ్రహించబడింది. ఒక్కరోజు పోనివ్వబాకు, ఒక గడియను పోనివ్వబాకు, ఒక వ్యక్తిని మర్చిపోబాకు, ఒక గ్రామాన్ని వదిలిపెట్టబాకు. నా ప్రాణప్రియుడిని యేసుని బట్టి చెబుతున్నా, ఒకవేళ దానిలో అంతగా శ్రమలు, మరణం, బంధకాలు ఎదురైనా ఇతరంటాడు, నన్ను మీరు ఏమి ఇబ్బంది పెట్టవాకండి, ఆఖరి వరకు ఆయన కొరకు నేను కష్టపడతాను. ఆ చివరికి బంధకాల వరకు వెళ్ళాడు, బంధించబడ్డాడు, ఎడవబడ్డాడు, కొట్టబడ్డాడు. కొన్ని చోట్ల మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో ఉన్న చక్ర మాట ఏమిటో తెలుసా? చిరఛేదనానికైనా ఇష్టపడుతూ వెళ్ళాడుగా. నేను పడిన కష్టం అంటే ఎంత కష్టపడితే ఈ రోజున అయ్యో భక్తుడు ఇలా అయిపోయాడే, ఆ భక్తునికి ఇలాంటి మరణం వచ్చిందే, ఆ భక్తునికి ఈ రోగం వచ్చిందే, నమ్మకంగా నడిచే విశ్వాసం ఇన్ని కష్టాల పాలవుతున్నాడే. కానీ నువ్వు అనాల్సిన మాట, అనుకోవాల్సిన మాట ఎవరు తెలుసా? నేను కష్టపడుతున్నది ప్రభు కొరకే కనుక నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాదు. దేవునికే మహిమ కలుగునగాక. ఈ రోజైనా ఆఖరి శ్వాస విడిచేంత వరకు ప్రభు కొరకు కష్టపడే ఒక వ్యక్తిలాగా మరణ పంచుల్లోకైనా, బంధకాలలోకైనా, సమస్యల్లో ఏడవబడినా అక్కడ వరకు నీ పరుగు కొనసాగునగాక. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. ఒకసారి మీరు కొరింథీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరంలోకి వెళదాం. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. ఖర్చు పెట్టేస్తాను. బాగా ఆలకించండి. మనం ప్రయాసపడ్డాక మనకు మిగుల్చుకోమా? కొంచెం గొప్ప మనం ఆలోచిస్తాంగా. ఇతను ఏమంటాడు తెలుసా? పౌలు ఎంత గొప్ప మాట్లాడి, మీ ఆత్మల కొరకు. కారణం ఏమిటో తెలుసా? నా వలే మీరు పరలోక రాజ్యంలో ఉండాలి కనుక నాకు అప్పగించిన పని ఏమిటంటే, కొంతమంది నన్ను ఇక్కడి నుంచి తీసుకుని ప్రభువుకి అప్పగించాలి కనుక ఆ పనిలో నేను వెళుతున్నా. దాని కొరకు నన్ను నేనే ఖర్చు పెట్టుకుంటాను, నాకున్నదంతా వేయించేసుకుంటాను. నిజంగా అతను పడిన కష్టం. పౌలు సంపాదించాలంటే చాలా ఉందిగా సంపాదనకి. ఒక క్షణం ఆగి ఆలకించండి ప్రియ సహోదరులారా. ఈ సువార్త పరిచర్యలో మనం గమనించగలిగింది ప్రతివాని పైసా, ప్రతివాని కష్టం, ప్రతివాని కానుక ఇదిగో ఖర్చు అయిపోతూ అనేకులకు దీవెనకరంగా ఉండేట్టుగా పౌలు అంటాడు, నా కొరకు నేను మిగుల్చుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? మా ఆస్తి మీరేగా, మా అతిశయ కిరీటం మీరేగా, ఒక రోజున మా ఆనందం మీరే కదా, మా కిరీటంలో మెరిసే రత్నాలు మీరే కదా. కనుక మీ కొరకు నేను ఏమైనా కష్టపడతాను, ఖర్చు అయిపోతాను, వేపరుచుకుంటాను. ఇక నాకంటూ మిగుల్చుకోకుండా నీ కొరకు చేయాల్సిందంతా నేను చేస్తాను. తర్వాత వాక్యం చదవండి ఆ మాటలో. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకున్నాను. అందరి మాట చెప్పండి. నన్నును నేను మీ కొరకు వ్యయపరుచుకొందును. నన్ను నేను మీ కొరకు అని చెప్పండి. మీ ఎదుటివాని కొరకు, రక్షణ లేని వారి కొరకు,
మార్పు లేని వారి కొరకు, నీ పక్కనున్న సహోదరుల కొరకు, నీ ఇంటి ఎదుర్కొన్న వారి కొరకు, చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు, మీ కొరకు నన్ను నేనే వేయపరుచుకుని ఖర్చు పెట్టుకుంటాను. నేను ఖర్చు అయిపోయినా పర్వాలా, నేను పడే కష్టం ఒక రోజున నిష్ప్రయోజనం కాదని తెలుసు. ప్రభు దగ్గర ప్రతిఫలం పొందబోతున్నాను. విలువైన ఆత్మలతో ఆయనను ఎదుర్కొని పోవడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. ఒక క్షణం ఆగి ఈ మాటలు విన్నాక మనం ఎంత ఖర్చు అవ్వాలి, ఎంత కష్టపడి మూటగట్టాలని ఆలోచిస్తున్నాం. కానీ ప్రభు కొరకు ఎంత కష్టపడి ఖర్చు అయిపోవాలి. నన్ను నేనే ఖర్చు పెట్టుకుంటా, నేను నా సొంతం కాదు. ఆ పైవాక్యంలో అంటాడు కదా, నేను వేయించేసుకుంటాను, అసలు నన్ను నేనే ఖర్చు పెట్టుకుంటా. నిజంగా ఒక క్షణం ఆ మాట విన్నప్పుడు ఆ దైవజనులు అలా ఖర్చు అయిపోబట్టే కదా ఈ రోజున ఈ పరిచయం ఇంతగా విస్తరించడం, ఈ రోజున ఇంత కృప కలగడం. అందుకే నీకు నాకు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరికలాగా ఈ మాట వినబడుతూ వినవింపజేస్తూ అంటున్నాడు, నేను పడిన కష్టం, నేను ఖర్చు అయిపోయిందే ఆ కష్టం, నేను శిరసారలోకి వెళ్ళిపోయానే ఆ కష్టం, నేను పడిన కష్టం ఒకటి ఇంత అంతా నేను చెప్పలేనుగా. ఇంతకి ఎందుకు కష్టపడడం? తర్వాత వాక్యం చదవండి. నేను మిమ్మను ఎంత ఎక్కువగా మిమ్ము ప్రేమించుచున్నాను. ఇంతకీ ఇంత కష్టాన్ని, నా కష్టమంతా నేనే ఖర్చు అయిపోవడానికి కారణం ఏమిటి? నాకు సుఖం పడాలని ఆశ ఉండదు, నాకు ఒక ఇల్లు ఉండాలని ఆశ ఉండదు, నాకు కూడా క్షేమం, మంచి భోజనం, మంచి బట్ట ఉండాలని నాకు ఆశ ఉండదు. కానీ నేనంతా ఖర్చు నన్ను నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను. కారణం ఏమిటంటే నేను అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడు కష్టపడతాడో తెలుసా? దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు, దేవుని ప్రేమ చేత నింపబడి నడిపించబడినప్పుడు బహుగా ప్రయాసపడతాడు, కష్టపడతాడు. నరాలాడుతున్న నరుడు కొరకు కాదు, నీకు ప్రాణం పెట్టి నీకు జీవం ఇచ్చిన నజరుడైన యేసు కొరకు నీవు కష్టపడుదువుగాక. ఇక నా దేవుని కొరకు నేను కష్టపడతాను అన్నవాళ్ళు మోకాళ్ళ మీదకి రండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు, వందనాలయ్య. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ కొరకు కష్టపడడానికి సంఘానికి మంచి మనసును కలుగు చేయి, ఒక ప్రేరేపణ కలుగు చేయి ప్రభువా. ప్రయాసపడడానికి, కష్టపడడానికి, నీ కొరకు పరిగెత్తడానికి, సాక్షిగా ఉండడానికి, పరిచయం నిర్వహించడానికి బలమైన కార్యాలు జరిగించి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పొందిన వారందరికీ దీవెన కలగాలి. వాళ్ళ శరీర అవసరాలు తీర్చబడాలి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి కలగాలి. వారి పిల్లల క్షేమం కొరకు, భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తుండగా నెమ్మది, క్షేమం కలుగ చేసి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.